मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అవును 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 నేను మామూలు కింగ్ కాదు. ఎలా ఉంది? నా జీవితమేమి రాజు జీవితానికి తక్కువేమి కాదు. ఎవరు సార్ మీరు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంటే. ఈ చోటికి ఒక ఓనర్ ఉన్నారు, ఆయనకి నేను సెక్రటరీని. ఒరేయ్, నేనేరా లతీఫ్ మియాని. ఆహా, ఏంటి సార్ మీరు ఇలాగైపోయారు? ఇదిగో ఇలాగయ్యాన్రా. నేను సెక్రటరీ లల్లాజీని మాట్లాడుతున్నాను. విషయం ఏంటో చెప్పండి. సిద్ధంగానే ఉన్నాను. స్కూల్కే కదా, త్వరగా వెళ్ళిపోదాం. మీరేం దిగులు పడకండి సార్, ఆన్ టైం గా మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఏంటి ఆన్ టైం కి అక్కడ ఉంటావా? నువ్వు నా లైఫ్ నే అంతం చేయాలని చూస్తున్నావా ఏంటి? నా కోసం కబాబ్ రెడీ అవుతోంది. అది తినకుండా నేను ఎక్కడికి బయలుదేరను. ఆ తర్వాత బిల్లుని నువ్వే ఇవ్వాలి. ఏంటి బిల్లా? సార్ ఆల్రెడీ టైం అయిపోయింది. మనం 6 గంటలకల్లా ఆ చోటుకి వెళ్ళిపోవాలి. ఈ ఊర్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు కదా. అందుకని సార్ మీకోసం అక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు సార్. వాళ్ళు అక్కడేమి బహుమతి ఇవ్వరు. అలాంటప్పుడు ఎందుకురా అక్కడికి వెళ్ళడం? కాబట్టి లతీఫ్ అక్కడికి లేట్ గా వెళ్ళడమే మంచిది. ఇలా చూడవయ్యా, కింగ్ కంటే నేనేమి తక్కువ కాదు. ఎంత గొప్ప రోజు వేళ. బాస్ కూడా మనకి లీవ్ ఇచ్చేశారు. ఇక ఒకటే జాలీయే జాలీ. పదమిత్రమా, మనం వెళ్ళి జాలీగా ఎంజాయ్ చేద్దాం. ఏమిట్రా ఇది? ఇక్కడి నుంచి అరిస్తే ఏంటి ప్రయోజనం? పద లోపలికి వెళ్ళి చూద్దాం. పకేలా లోపల చూసావా? మా సార్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మనం కూడా వెళ్ళి చేద్దామా? ఆ కార్డ్బోర్డ్ అంటే మళ్ళీ వచ్చేసారా? కార్డ్బోర్డ్ తీసుకుని నువ్వు చూసావరా? కానీ మా అమ్మ నాన్న కుర్చీ, ప్రాపర్టీ కుర్చీ అందరి దగ్గర చెప్పారురా. అందుకే ఇంత జనం వచ్చారు. చూడరా, తను చాలా కామెడీ చేస్తున్నాడు. డాన్స్ ఆడమంటే పడుకున్నాడు. వీళ్ళు డాన్స్ ఆడటం చూస్తే జోకర్ లాగా ఉన్నారు. వీళ్ళు మనల్ని చూడగలుగుతారా? మీరిద్దరూ చాలా బాగా డాన్స్ చేస్తున్నారు పిల్లలు. వెరీ కూల్, వెరీ నైస్, వెరీ కూల్. అవునే, మీరిద్దరు ఎవరో? మీ డాన్స్ చూసాను, చాలా దారుణంగా ఉంది. అవును, దారుణంగానే ఉంటుంది. అందుకే కదా మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాం. మీరు సూపర్ డాన్సర్లు కదా, మమ్మల్ని కూడా అలా చేయండి. మమ్మల్ని చూడండి, కూల్ డాన్స్ చేయాలి. యో, సూపర్ డాన్సరా? ఏమంటున్నారు మీరు? 3 years గా మేము పర్ఫార్మెన్స్ చేయలేదు తెలుసా? నాకేమో ఈ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అవుతుంది అనిపిస్తుంది. క్యాన్సిల్? ఎందుకని? 6 గంటలకు డాన్స్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు టైం 5 అవుతుంది. కానీ ఆ చీఫ్ గెస్ట్ ఇంకా రాలేదు. సోనా అక్కడ చూడు, ఆ లేట్ లతీఫ్ ఎప్పుడు లేట్ గానే వస్తాడు. ఏంటి లేట్ లతీఫా? అవును, ఆయన చీఫ్ గెస్ట్ గా పిలిచారు. ఆయన ఎప్పుడు ఫంక్షన్ కి లేట్ గానే వస్తారు. ఇప్పుడు ఇలా చేస్తే మేము పెర్ఫార్మ్ చేయలేం. షో క్యాన్సిల్ అవుతుంది. ఈసారి షో క్యాన్సిల్ అయిందంటే దాని తర్వాత నేను డాన్సే ఆడను. నా జీవితమే పాడైపోతుంది. కన్నా కన్నా, నువ్వు అలా ఏడవకూడదు. కూల్ బడ్డీ, టేక్ ఇట్ ఈజీ. లేట్ లతీఫ్ కరెక్ట్ టైంకి వచ్చి మీ పర్ఫార్మెన్స్ ను చూసారంటే మాకు డాన్స్ నేర్పిస్తారా? తప్పకుండా. మీరు ఇప్పుడు ప్రాక్టీస్ కంటిన్యూగా చేయండి, సరేనా? మేము ఇప్పుడే వస్తాం. ఇంకా మనకు 1/2 hour టైం ఉంది మిత్రమా. అనవసరంగా మాటలతో సమయం వృధా చేయకు. రా రా రా. నా ప్రియమైన అనుచరులారా, ఏమైంది మీకు? ఎక్కడికి ఇంత వేగంగా వెళ్తున్నారు? బాస్, ఒక చిన్న సమస్య, దాన్ని సాల్వ్ చేయబోతున్నాం. బాస్, మీరు మాతో వస్తే ఈ సమస్యని ఈజీగా పరిష్కరించొచ్చు. రండి బాస్. ఓకే, డ్యూటీ ఫస్ట్.
ప్లేట్ కబాబ్ ఇవ్వండి తమ్ముడు. లేదు సార్, బర్గత్ అలీ కూతురు పెళ్లి జరుగుతుంది కాబట్టి మొత్తం వాళ్ళే తీసుకెళ్లిపోయారు సార్. అయితే సరే, నాకు ఒక ప్లేట్ బిర్యానీ ఇవ్వండి. ఆ ఒక్క ప్లేట్ లో లెగ్ పీస్ పెట్టి ఇవ్వండి. బిర్యానీ లేదు సార్, బర్గత్ అలీ కూతురు పెళ్లి జరుగుతుంది సార్, మొత్తాన్ని వాళ్ళే తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు మీకు ఏమీ లేదు. ఏమీ లేదా? అరే ఏదో ఒకటి ఇవ్వరా, పాపం రా. నమస్తే నమస్తే, బాగున్నారా మీ సార్? నా పేరు టక్కు మామ. ఇంకా నేను పక్కు మాము. చెక్కు మాము పక్కు మామునా? ఈ పేర్లేంటయ్యా? మా దగ్గర బిర్యానీలు ఉన్నాయి, కబాబులు ఉన్నాయి, అవే కాకుండా చాలా డిష్లు ఉన్నాయి. మీకు అవసరమైన చాలా మా దగ్గర ఉన్నాయి, రండి. అన్ని రకాల వంటల్ని మేము వండగలం. రెడీమేడ్ గా కూడా చాలా ఉన్నాయి. ఇక్కడికి పక్కనే మా చోటు ఉంది, రండి వెళదాం. ఆహా ఆహా ఆహాహా. నేను కూడా తినడంలో కింగ్నయ్యా. నవాబు ఇంటి విందు తినడానికి వస్తున్నాను. ఆలస్యం చేయకుండా వెళ్దామా? ఇదేం బండి అయ్యా? మియా సార్, ఇది నవాబు గారి బండి, పదండి వెళదాం. అరే ఏమయ్యా, ఇది కారా లేక ఎద్దుల బండి ఇంత స్లోగా వెళ్తోంది? స్పీడ్ గా పోనివ్వండి. లతీఫ్కి లేట్ గా వెళ్ళడం అంటే నచ్చదు. నేను టేస్ట్ చేయాలయ్యా. అవును మియా, ఇప్పుడు చూడు. ఆహా, పద. పైకి వెళ్ళడానికి స్పీడ్ గా వెళ్ళలేదయ్యా. స్లోగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి. ఓకేనా మియా, నువ్వు చెప్పినట్టుగా చాలా తొందరగా వచ్చేసావు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్కి వెళ్దామా? ఏమయ్యా, ఇది నేను వెళ్ళాల్సిన బండి, దీని మీద ఎందుకు ఎక్కించారు నన్ను? నన్ను కాపాడండి. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అయ్యో, ఎందుకయ్యా ఇలా చేస్తున్నారు? నా వల్ల కావడం లేదు. మనకు కావాల్సింది ట్రీట్ అని అనుకో, అది మనం చెయ్యాలి. టేస్ట్ అనుకో, ఇటువంటి వరస్ట్ అనుభవం వస్తూనే ఉంటుంది. మరి ఇలాంటి దారుణమైన పరిస్థితి వస్తేనే మంచి ఫుడ్ దొరుకుతుంది, అర్థమైందా? మనం వచ్చేసాం. నమస్కారం సార్, తినడానికి ఏం కావాలో త్వరగా చెప్పండి సార్. నాకు బాగా ఆకలిస్తుంది, తినడానికి ఏదైనా ఇవ్వండి, కానీ త్వరగా ఇవ్వండి. కబాబు గిబాబు బిర్యానీ ఏదైనా గానీ అన్ని 2 ప్లేట్లు తీసుకురండి. వెళ్ళండి, ఎందుకంటే నాకు బాగా ఆకలిస్తుంది, తిని సంతోషపడాలి. సరే మియా, అన్నీ తీసుకొస్తాను, కానీ మీరు చెప్పిన ఆర్డర్ తయారు చేయడానికి కనీసం 11 గంటలు టైం పడుతుంది. ఏంటి 11-12 గంటలా? నాకు బాగా ఆకలిస్తుంది. లేట్ అయితే కొంచెం కూడా బాగుండదు కదా, నేను స్కూల్కి వెళ్ళాలి. పక్కు మామ, ఏమిటి అలా ప్రశాంతంగా ఉన్నావు? మన మియాకి లేట్ అవుతుందట. లేటు. మనం ఇతనికి ఏదైనా సాయం చేసే తీరాలి. ఇతనికి వెంటనే భోజనం దొరకడానికి మనం ఏం చేయాలో వెంటనే టెస్ట్ చేసి చూద్దాం. ఇదిగో వచ్చేసింది, మీ భోజనం ఇక్కడ సిద్ధంగా ఉంది. అరే చూస్తుంటేనే నోరు ఊరుతోంది. పడతాను. కానీ భోజనానికి ఎందుకు వీళ్ళు లాక్ వేశారు? దీని తాళం ఎక్కడ ఉంటుంది? దీనికి నా దగ్గరే ఉంది లేత్ లతీఫ్ మయ్యా. సలాం అలైకుం నవాబు సార్. నాకు భోజనాన్ని చేతికిచ్చారు, కానీ తాళం వేసిచ్చారు. మా మహాల్కి వచ్చిన అతిథిని మేము ఇలాగే గౌరవిస్తాం. అది మాత్రం కాకుండా ఇక్కడ చాలా రూల్స్ ఉన్నాయి. గెస్ట్ గా వచ్చిన వాళ్ళకి 2 విషయాలు స్పెషల్ గా ఉన్నాయి. టైం కి రావాలి, అలాగే హార్డ్ వర్క్ చెయ్యాలి. ఏంటి హార్డ్ వర్క్ చెయ్యాలా? ఆ, అలా చూసావా? మీరు చెప్పిన 2 చేసి వీళ్ళ దగ్గర నేను ఎలా గెలవగలను? బాబు సార్, నన్ను వదిలేయండి సార్, నా వల్ల కావడం లేదు. నాకు భోజనం వద్దు, ఏమొద్దు, వదిలేయండి. ఇప్పుడే పార్టీ స్టార్ట్ అయింది. ఏంటి పార్టీనా? నా కోసం స్కూల్లో పిల్లలందరూ ఎదురు చూస్తుంటారు. అక్కడ ఇప్పుడు
నేనే చీఫ్ గెస్ట్ ని. దయచేసి నన్ను వదిలేయండి, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. పిల్లలు అక్కడ వెయిట్ చేస్తున్నారు, వెళ్లే లోపల ఆలస్యమైపోతది. ఇలాగా మీరు చాలా సార్లు చేస్తున్నారు. ఇప్పుడైనా ఇచ్చిన మాటని కాపాడుకోవాలి. పిల్లల మనసు బాధ పెట్టకూడదని మీకు అర్థమై ఉంటది. నవాబు సార్, మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? నా గురించి ఇన్ని విషయాలు ఎలా సేకరించారు? నేనొక భూతం, భూతాల బాస్. భూతమా? ఎక్కడి నుంచి వచ్చారు? నేను వచ్చింది ముఖ్యం కాదు, నువ్వెందుకు ఇలా ఉన్నావు అన్నదే ముఖ్యం. నువ్వు లేటుగా వెళ్ళకూడదు. సమయానికి ఉన్న విలువని మనం ఖచ్చితంగా ఇచ్చే తీరాలి, అర్థమైందా? బాస్, ఇతనికి క్లాక్ విలువ తెలియాలి అంటే క్లాక్ టవర్ కి ఇతన్ని కట్టేయాలి, అప్పుడే బాగుంటుంది. శాండ్ క్లాక్ తోనే వీడికి నేర్పించగలం. ఏంటి క్లాక్ కట్టి పడేస్తారా? శాండ్ క్లాక్ తో నేర్పిస్తారా? వద్దు వద్దు, నన్ను క్షమించండి, క్షమాపణ కోరుతున్నాను. ఈ లేట్ లతీఫ్ ఇక మీదట లతీఫ్ గా ఉండాలనుకుంటున్నాను. ప్లీజ్ వదిలేయండి. అయితే ఇప్పుడు వెళ్ళు, ఇలాంటి తప్పులు ఇక మీద నువ్వు చేయకూడదు. టకెలా పకెలా టైం మిషన్ లో ఇతన్ని పెట్టి పంపించేసేయండి. కరెక్ట్ అయిన టైం కి ఇతను స్కూల్లో ఉండాలి, అర్థమైందా? అద్భుతం, అద్భుతం. అలాగే నేను మీకు సెలవిస్తే కానీ మీరు మీ డ్యూటీని సరిగ్గా చేశారు. నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. రండి రండి, ఈ రోజు మనం పార్టీ చేసుకుందాం. నేను వెళ్ళి నా పనిని చూసుకుంటా. బాయ్ బాయ్. Hey!